స్టీఫెన్ కింగ్ రాసిన ఇట్ అనే నావల్ని బేస్ చేసుకుని తీసిన ఇట్ చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 మూవీస్కి ప్రీక్వల్గా వచ్చిందే ఈ ఇట్ వెల్కమ్ టు డెర్రీ సిరీస్. ఇట్ చాప్టర్ 1లో చూపించిన టైం లైన్ కంటే ఒక 27 ఇయర్స్కి ముందు, అనగా 1962లో డెర్రీలో ఉండే ఒక గ్రూప్ ఆఫ్ కిడ్స్ పెన్నీవైజ్ని ఎలా ఎదుర్కొన్నారు, పెన్నీవైజ్ రూపంలో కనబడే ఆ ఈవిల్ ఎంటిటీ తాలూకు ఆరిజిన్ స్టోరీ ఏంటి లాంటి విషయాల్ని ఈ సిరీస్లో చూడొచ్చు. ఈ సిరీస్లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఎవ్రీ మండేకి ఒక ఎపిసోడ్ లెక్కన లాస్ట్ 8 వీక్స్ 8 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. తొందరలోనే ఈ సిరీస్కి ఇంకో 2 ప్రీక్వెల్స్ కూడా వస్తాయట. ఒక్కో సిరీస్లో 27 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఈవెంట్స్, అంటే వెల్కమ్ టు డెర్రీ చాప్టర్ 2లో 1935, చాప్టర్ 3లో 1908 ఇయర్స్లో జరిగిన ఈవెంట్స్ని చూపిస్తారట. మరి అవి ఎగ్జాక్ట్గా ఏ డేట్కి రిలీజ్ అవుతాయో అన్నది తెలియదు, కానీ నేనైతే వాటి కోసం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. బికాస్ నాకు ఈ వెల్కమ్ టు డెర్రీ సిరీస్ పిచ్చగా నచ్చింది. స్వతహాగా నాకు సూపర్ న్యాచురల్ హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి భాషా భేదం లేకుండా చాలా వరకు ఈ జోనర్లో వచ్చిన మూవీస్ అండ్ సిరీస్లని కవర్ చేశా, కానీ వాటన్నిటితో పోలిస్తే ఈ వెల్కమ్ టు డెర్రీ సిరీస్ వేరే లెవెల్లో ఉందనిపించింది. పేరుకి ఇది హర్రర్ జోనర్కి చెందిందైనా ఇందులో అన్ని రకాల ఎమోషన్స్కి స్కోప్ ఉంటుంది. అసలు ఈ జోనర్లో వచ్చే కాంటెంట్ని కూడా ఈ రేంజ్లో రాస్తారా అని షాక్ అయ్యేంత స్టఫ్ ఉంది ఈ సిరీస్లో. ప్రతి ఎపిసోడ్లోనూ జుగుప్సాకరమైన స్కేరీ మూమెంట్స్ ఉంటాయి, బట్ దానితో పాటు కథ కూడా చాలా ఉంటుంది. ఈ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్స్ ఎక్కువే ఉంటాయి అండ్ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. ఇట్ ఫ్రాంచైజీని ఫాలో అయిన వాళ్ళకి ఈ సిరీస్కి ఎలాంటి ఎండింగ్ ఉండబోతుందో అన్న విషయంపై ఒక అవగాహన ఉన్నప్పటికీ కూడా ఆ క్లైమాక్స్కి దారి తీసే ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలన్న ఆసక్తి చివరి దాకా మెయింటైన్ అవుతుంది. ఇక లాస్ట్కి వచ్చేసరికి ఈ సిరీస్ యొక్క ప్రీక్వెల్కి హింట్ ఇస్తూ ఇట్ చాప్టర్ 1తో ఈ సిరీస్ని కనెక్ట్ చేస్తూ ఈ సిరీస్ని ఒక వెరీ ఇంట్రెస్టింగ్ నోట్లో ఎండ్ చేశారు. సో ఒకవేళ మీకు ఇట్ ఫ్రాంచైజ్లో వచ్చిన మూవీస్ కనుక నచ్చుంటే ఈ సిరీస్ని కూడా ఖచ్చితంగా చూడాల్సిందే. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే ఈ సిరీస్ మనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇట్ ఫ్రాంచైజ్ని ఫాలో అయిన వాళ్ళ కోసం ఈ సిరీస్లో చాలా ఈస్టర్ ఎగ్స్ ఉంటాయి కాబట్టి ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ సిరీస్ జియో హాట్స్టార్లో ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో అయితే ప్రెసెంట్ అవైలబుల్గా లేదు. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.